హాయ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చూసాం కదా. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనకి W1 వచ్చింది ఈక్వేషన్, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చూద్దాం, ఓకేనా. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఏమి వచ్చిందో చూడండి ఒకసారి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ W1 ఈక్వల్ టు ఆర్ Q1 ఈక్వల్ టు ఏదైనా తీసుకోవచ్చు. టోటల్ ఛార్జ్ అన్నాం కదా, W1 Q1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి RT1 log V2 by V1, ఓకేనా. అది మనకి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినంత వరకు ఈక్వేషన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి డయాగ్రామ్లో ఐడియా ఉంది కదా మీకు, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఏడియాబాటిక్ కంప్రెషన్, అది మనం అన్నాం. సో ఇది ఫస్ట్ కేస్ అయింది A to B. నెక్స్ట్ ఏంటంటే B to C చేయాలి మనం, ఓకేనా. సెకండ్ కేస్, కేస్ 2 ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి వచ్చేసరికి మనకి పాయింట్ ఎక్కడి నుంచి అంటే B to C, ఇది A B C D, B to C కదా. సో B to C అంటే B అయితే ఏంటి పాయింట్ మనకి P2 V2 T1 B. నెక్స్ట్ Cకి వచ్చేసరికి ఏమవుతుంది P3 V3 T2, దట్ ఈస్ ద C పాయింట్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఇంతకుముందు మనకి ఐసోథర్మల్ కాబట్టి PV ఈక్వల్ టు RT అని తీసుకున్నాం, దాని నుంచి P ఈక్వల్ టు RT by V అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను, P ఈక్వల్ టు PV పవర్ గామా ఈక్వల్ టు K. మనకి ఏడియాబాటిక్లో అంటే PV పవర్ గామా ఈక్వల్ టు K, దాని నుంచి P ఈక్వల్ టు ఏమవుతుంది K by V పవర్ గామా, అంతే కదా. K by V పవర్ గామా, దీన్ని ఎలా రాసుకోవచ్చు K ఇంటూ V పవర్ మైనస్ గామా కింద రాసుకోవచ్చు కదా. అంటే P ఈక్వల్ టు K ఇంటూ V పవర్ మైనస్ గామా. సో ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో P ఈక్వల్ టు ఏం తీసుకుంటాం మనం ప్రెజర్, P ఈక్వల్ టు K V పవర్ మైనస్ గామా తీసుకుంటాం. సో టోటల్ వర్క్ డన్ W2 అనుకుంటాం. సెకండ్ కేసులో W2 మీకు ఆల్రెడీ చెప్పాను, W1 W2 W3 W4. సో W2 క్యాలిక్యులేట్ చేయాలి మనం. W2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్, లిమిట్స్ ఫస్ట్ కండిషన్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నాం V1 to V2, సెకండ్ కండిషన్లో V2 to V3, V2 to V3 PdV, సేమ్ ఫస్ట్ కండిషన్లో చేసినట్టే PdV. కాకపోతే ఇక్కడ P ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం, RT by V తీసుకున్నాం. ఎందుకని అది ఐసోథర్మల్ కాబట్టి, ఇది ఏడియాబాటిక్ కాబట్టి ఏం తీసుకోవాలి P ఈక్వల్ టు K ఇంటూ V పవర్ మైనస్ గామా. దేర్ఫోర్ ఇంటిగ్రల్ V2 to V3 K V పవర్ మైనస్ గామా dV, ఓకేనా. సో ఇంతకు ముందు చేసినట్టే మనం dV ఓన్లీ V టర్మ్స్ మాత్రమే మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. సో మిగిలినవి కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటే ఏమవుతుంది K ఇంటూ ఇంటిగ్రల్ V2 to V3 V పవర్ మైనస్ గామా dV, ఓకేనా. V పవర్ మైనస్ గామా dV ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ X పవర్ మైనస్ n dx ఫామ్ లో ఉంది. సో ఇంటిగ్రల్ X పవర్ మైనస్ n dx ఫార్ములా ఏంటంటే మనకి X పవర్ మైనస్ n ప్లస్ 1 బై మైనస్ n ప్లస్ 1, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ X పవర్ మైనస్ n dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి X పవర్ మైనస్ n ప్లస్ 1 బై మైనస్ n ప్లస్ 1. సో ఆ ఫార్ములా మనం రాసుకుంటే కనుక ఇది ఏమవుతుందంటే V పవర్ K ఈక్వల్ టు V పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1. లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ V2 to V3, లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ V2 to V3, ఓకేనా. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ V ప్లేస్లో ఒకసారి V3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఒకసారి V2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దానికంటే ముందు ఇక్కడ ఏం చేస్తాం అంటే K బై ఇది మైనస్ గామా ప్లస్ 1 ఎలా రాసుకోవచ్చు, దాన్ని 1 మైనస్ గామా కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది K బై 1 మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు V పవర్ మైనస్ గామా ప్లస్ 1 V2 to V3, ఓకేనా. ఓన్లీ దీనికి మాత్రం మనం లిమిట్స్ అప్లై చేస్తే సరిపోద్ది Vకి. అప్పుడు ఏమవుతుంది దీన్ని V పవర్ మైనస్ గామా ప్లస్ 1 హోల్ పవర్, ఇది ఏమవుతుందంటే V3 V2, అంటే ఒకసారి V3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒకసారి V2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అర్థమైంది కదా. చూడండి ఒకసారి W2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ వ్యారీస్ ఫ్రమ్ V2 to V3 PdV. అంటే ఇక్కడ PdV, P అంటే ఏడియాబాటిక్ ప్రాసెస్లో ఏమవుతుంది P ఈక్వల్ టు K ఇంటూ V పవర్ మైనస్ గామా. K ఇంటూ V పవర్ మైనస్ గామా అంటే K ఈక్వల్ టు ఇంటిగ్రల్ K కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేసుకుంటే దీనికి లిమిట్స్ అప్లై చేస్తాం. ఇది ఏ ఫామ్ లో ఉంది ఇంటిగ్రల్ X పవర్ మైనస్ n dx ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ప్రకారం రాసుకుంటే ఏమవుతుంది V పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1.
ఓకేనా. సో దీంట్లో ఏంటంటే ఇది మైనస్ గామా ప్లస్ 1 ముందు రాసుకుంటాం, 1 మైనస్ గామా కింద రాసుకోవచ్చు కాబట్టి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి. సరే చూడండి, ఇక్కడ మనకి k బై 1 మైనస్ గామా W2 ఈజ్ ఈక్వల్ టు 1 k బై 1 మైనస్ గామా లిమిట్స్ దేనికి వీకి అప్లై చేస్తాం అంటే V3 ఒకసారి V2 ఒకసారి. V3 పవర్ దీన్ని మైనస్ గామా ప్లస్ 1ని 1 మైనస్ గామా కింద కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది 1 మైనస్ గామా మైనస్ V2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం, V2 1 మైనస్ గామా. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే కేని లోపలికి తీసుకెళ్దాం, కే పెట్టి ప్రతి టర్మ్ని 2 టర్మ్స్ని మనం మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుంది 1 బై 1 మైనస్ గామా ఈక్వల్ టు కే ఇంటూ V3 పవర్ 1 మైనస్ గామా మైనస్ కే ఇంటూ V2 పవర్ 1 మైనస్ గామా. ఓకేనా. మనకి ఇక్కడ కే అంటే మనం ఇంతకు ముందు చెప్పాం ఆల్రెడీ, ఏంటి అడియాబాటిక్ ప్రాసెస్లో PV పవర్ గామా ఈక్వల్ టు కే కదా. అంటే ఇప్పుడు కే ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, PV పవర్ గామా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ కే ప్లేస్లో ఇక్కడ కే ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తారంటే PV పవర్ గామా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా. చూడండి 1 బై 1 మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు PV పవర్ గామా. కాకపోతే ఇక్కడ V3 ఉంది కదా, సో ఇక్కడ P3 V3 కింద తీసుకోవచ్చు. ఓకేనా. అంటే థర్డ్ కేస్ కాబట్టి P3 V3 పవర్ ఇంటూ V3 పవర్ 1 మైనస్ గామా. ఓకేనా. ఇక్కడ మనకి P3 V3 పవర్ గామా, ఇక్కడ V3లో ఉంది కాబట్టి V3 పవర్ 1 మైనస్ గామా, V3లో ఉంది కాబట్టి ఇక్కడ 3 రాసుకుంది. అదేవిధంగా ఇక్కడ V2లో ఉంది కాబట్టి కే ప్లేస్లో ఏం రాయాలంటే P2 V2 పవర్ గామా రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ V3లో ఉంది కాబట్టి దీంట్లో ఏం రాసుకున్నాం, కే ప్లేస్లో P3 V3 పవర్ గామా రాసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ V2 ఉంది, V2 అంటే V2 ప్లేస్లో కే ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, P2 V2 పవర్ గామా రాసుకోవచ్చు. మైనస్ P2 V2 పవర్ గామా V2 పవర్ 1 మైనస్ గామా. ఓకే. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ V3 పవర్ గామా, ఇక్కడ V3 పవర్ 1 మైనస్ గామా. సో ఇది V3 పవర్ 1 ఇంటూ V3 పవర్ మైనస్ గామా కదా. సో మైనస్ గామా ప్లస్ గామా క్యాన్సిల్ అవుతాయి కదా. సో ఇంకేముంటుంది P3 V3 మాత్రం ఉంటుంది. సేమ్ అలాగే V2 పవర్ గామా V2 పవర్ 1 మైనస్ గామా. సో ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఏం చేస్తాం, V2 పవర్ మైనస్ గామా గామా ప్లస్ 1 మైనస్ గామా. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, V3 బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం ఇవి ఈక్వల్ చేస్తాం. అంటే గామా ప్లస్ 1 మైనస్ గామా, గామా ప్లస్ 1 మైనస్ గామా. సో ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. అంటే ఏమవుతుంది అప్పుడు మనకి 1 బై 1 మైనస్ గామా P3 V3 మైనస్ P2 V2 ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే V2 పవర్ గామా క్యాన్సిల్ అయింది, V2 పవర్ మైనస్ గామా క్యాన్సిల్ అయింది. ఓకేనా. సో ఇంకేముంది మనకి P3 V3 P2 V2. ఓకే. 1 బై 1 మైనస్ గామా. మనకి ఆల్రెడీ ఐసోథర్మల్ ప్రాసెస్లో చూసాం మనం, PV ఈక్వల్ టు ఏంటి RT కదా, PV ఈక్వల్ టు RT. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి PV ఈక్వల్ టు RT1, ఎందుకంటే B నుంచి Cకి RT2 అయింది కదా. సో RT1 RT2. సో చూడండి ఇక్కడ ఏంటంటే 1 బై 1 మైనస్ గామా ఇంటూ P3 V3 మైనస్ P2 V2. అంటే ఇక్కడ మనం P3 V3 ప్లేస్లో RT రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ P3 V3 దగ్గర ఏమవుతుందంటే T2 అవుతుంది మనకి. ఓకేనా. అంటే C పాయింట్ దగ్గర ఏంటి P3 V3 T2. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే P3 V3 ప్లేస్లో ఏం రాస్తామంటే RT2 రాస్తాం. ఎందుకని PV ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, యాక్చువల్గా RT రాసుకోవచ్చు. కానీ RT అంటే మనకి థర్డ్ పాయింట్ ఏంటి, ఏ పాయింట్ ఏ ఈక్వల్ టు P1 V1 T1 అండ్ అలాగే సెకండ్ పాయింట్ B ఏంటి P2 V2 T1. నెక్స్ట్ థర్డ్ పాయింట్ C ఏంటి P3 V3 T2. సో P3 V3 T2 కాబట్టి RT2 రాసుకుంటాం. మైనస్ సెకండ్ కేసు ఏంటి P2 V2 T1 కదా. సో అంటే P2 V2 ప్లేస్లో ఏం రాస్తాం, RT1 రాస్తాం. ఓకేనా. అర్థమైందా. ఇది థర్డ్ పాయింట్ C, ఇది సెకండ్ పాయింట్ B. సో P2 V2 T1 P3 V3 T2 కాబట్టి. సో ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, R కామన్ ఉంది కాబట్టి R కామన్ తీసుకుంటే కనుక R బై 1 మైనస్ గామా ఈక్వల్ ఇక్కడ దీంట్లో ఏముంది T2 మైనస్ T1. ఓకేనా. T2 మైనస్ T1 అంటే R బై 1 మైనస్ గామా ఇంటూ ఏమొచ్చింది ఇక్కడ మనకి T2 మైనస్ T1. దిస్ ఈజ్ ద W2. ఓకేనా. చూడండి ఒకసారి W2 ఈక్వల్ టు K బై 1 మైనస్ గామా. ఓకేనా. దీని నుంచి ఏమవుతుందంటే V3 పవర్ 1 మైనస్ గామా మైనస్ V2 పవర్ 1 మైనస్ గామా. ఓకే.
సో దీంట్లో ఏం చేసామంటే k లోపల పంపించాం. k ఇంటూ v3 పవర్ 1 మైనస్ గామా మైనస్ k ఇంటూ v2 పవర్ 1 మైనస్ గామా. ఓకేనా? సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, 1/1 మైనస్ గామా ఈక్వల్ టు k ప్లస్ ఏం రాస్తాం, p3 v3 పవర్ గామా ఫర్ దిస్ ప్రాసెస్. ఇది ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ, pv పవర్ గామా ఈక్వల్ టు k నుంచి. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా W2. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, W3 క్యాలిక్యులేట్ చేయాలి. W3 అంటే ఏమవుతుంది మనకి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయింది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అయింది, ఐసోథర్మల్ కంప్రెషన్ చేయాలి. ఓకేనా? ఐసోథర్మల్ కంప్రెషన్ కేస్ 3. ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్ లో ఏంటి మనకి, సి నుంచి డీకి వస్తుంది కదా. సి ఏంటి పాయింట్, P3 V3 T2 సి పాయింట్. డి పాయింట్ ఏంటి, P4 V4 T2. ఓకేనా? ఈ రెండు పాయింట్స్ కి చేయాలి. ఏంటి ఇక్కడ మళ్ళీ మనకి ఐసోథర్మల్. ఐసోథర్మల్ అంటే ఏంటి మనకి, W థర్డ్ కేస్ కదా, W3 వర్క్ డన్. ఇంటిగ్రల్ లిమిట్స్ వాల్యూస్ ఫ్రమ్ P3 P4 V4 అంటే V3 V4 కదా, అంటే లిమిట్స్ వాల్యూస్ ఫ్రమ్ V3 టు V4 PdV. ఓకేనా? కానీ ఇక్కడ PdV ఐసోథర్మల్ లో P అంటే ఏం తీసుకోవాలి మనం, RT/V కదా. సో ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఇంటిగ్రల్ వాల్యూస్ ఫ్రమ్ V3 టు V4 P ప్లేస్ లో ఏం తీసుకుంటాం మనం, RT/V. కాకపోతే ఇక్కడ T2 కదా, రెండు కూడా ఏంటి టెంపరేచర్ ఇక్కడ T2 కాబట్టి RT2 V ఓకేనా? అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓన్లీ RT2 కాన్స్టెంట్. ఇంతకుముందు ఫస్ట్ కేసు చేసాం కదా, సేమ్ అదే వస్తుంది ఇక్కడ కూడా. అంటే సేమ్ అది చేసుకుంటే ఏమవుతుంది మనకి, చూడండి W3 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V3 టు V4 RT2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం అనుకున్నాం. RT2 ముందు రాసేసుకుంటే ఇంకేముంది, 1/V dV. ఓకేనా? ఇక్కడ RT2 ముందు రాసుకున్నాను, ఓన్లీ ఇంటిగ్రేషన్ దేనికి చేస్తాను, V3 టు V4 1/V dV. ఇంతకుముందు ఫస్ట్ కేసులో చేసినట్టు గుర్తుంది కదా, ఇది ఇంటిగ్రల్ 1/x dx ఫామ్ లో ఉంది. 1/x dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x dx కదా. సో దాని ప్రకారం రాసుకుంటే log x dx RT2 ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు log x. ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు log x. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే log v అవుతుంది. log v లిమిట్స్ వాల్యూస్ ఫ్రమ్ V3 టు P4. అంటే ఏం చేస్తాం, ఇక్కడ ఒకసారి V4 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి V3 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు, RT2 log V4 మైనస్ log V3. ఓకేనా? log V4 మైనస్ log V3. ఇది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది, log A మైనస్ log B ఫామ్ లో ఉంది. log A మైనస్ log B ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, log A/B కదా. సో ప్రకారం రాసుకుంటే RT2 log V4/V3. దిస్ ఈస్ W3. ఓకే ఓకే అంటే ఇక్కడికి ఏమైంది మనకి, W3 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, RT2 log V4/V3. ఓకేనా? సేమ్ ఇదంతా కూడా మనకి కేస్ 1 ఫస్ట్ కేసులో జరిగిందో వస్తుంది. ఓకేనా? ఫస్ట్ కేసులో జరిగిందే మనకి PdV అంటే అక్కడ RT1/V తీసుకుంటాం. T1 కాబట్టి టెంపరేచర్, ఇక్కడ RT2/V అవుతుంది. ఓకేనా? RT1 RT2 కాన్స్టెంట్స్ కాబట్టి ముందు రాసుకుంటాం. ఇంటిగ్రల్ V3 టు V4 1/V dV చేస్తాం. ఓకేనా? అది 1/x dx ఫామ్ లో ఉంది కాబట్టి log V, దానికి లాగ్ అప్లై చేస్తే log V4 మైనస్ log V3. ఇది log A మైనస్ B ఫామ్ లో ఉంది కాబట్టి మళ్ళీ log A/B అవుతుంది. ఓకేనా? ఇంతవరకు ఏంటంటే మీకు ఇది W3 థర్డ్ కేస్. నెక్స్ట్ ఏంటంటే కేస్ 4 ఫోర్త్ కేస్ చూడండి. కేస్ 4 ఏంటి, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్ పాయింట్ ఎక్కడి నుంచి, D టు A, D నుంచి A కి వెళ్తుంది. సో D ఏంటి పాయింట్స్, P4 V4 T2. A పాయింట్ ఏంటి, P1 V1 T1. ఓకేనా? అదే కదా పాయింట్స్ మనకి. ఓకే, పాయింట్స్ ఇది కాబట్టి P4 V4 T2 P1 V1 T1. ఇప్పుడు దీనికి మళ్ళీ లిమిట్స్ అప్లై చేస్తారు. లిమిట్స్ ఎక్కడి నుంచి, V4 టు V1. వర్క్ డన్ ఎంత ఇక్కడ, ఇది W3 అయితే ఇది W4. W4 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V4 టు V1 PdV. ఓకేనా? PdV కాకపోతే ఇక్కడ P అంటే ఏం తీసుకోవాలి మనం, ఎడియాబాటిక్ కాబట్టి PV పవర్ గామా ఈక్వల్ టు K. దాని నుంచి P ఈక్వల్ టు ఏమవుతుంది,
కే ఇంటూ వి పవర్ మైనస్ గామా కదా, సేమ్ అదే రాస్తాం. ఇంటిగ్రల్ v4 to v1 k ఇంటూ వి పవర్ మైనస్ గామా dv. అంతే కదా, సెకండ్ కేసులో చేసాం, అదే ఫోర్త్ కేసులో వస్తుంది. సో ఇక్కడ k కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం, వి పవర్ మైనస్ గామా డివి. ఇది ఏ ఫామ్ లో ఉంటుంది, సేమ్ ఇందాక చెప్పినట్టే ఇంటిగ్రల్ x పవర్ మైనస్ n dx ఫామ్ లో ఉంటుంది. సో x పవర్ మైనస్ n ప్లస్ 1 బై మైనస్ n ప్లస్ 1 ఫార్ములా. సో ఆ ప్రకారం రాసుకుంటే ఏముంటుంది, k కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాను. రాసుకుంటే ఇంటిగ్రల్ ఉన్నది ఇంకా వి పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 లిమిట్స్ ఫ్రమ్ v1 to v4. ఓకేనా, v4 to v1, v4 to v1. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఒకసారి v1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఒకసారి v4 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దానికంటే ముందు ఇంతకు ముందు రాసినట్టే k బై మైనస్ గామా ప్లస్ 1 ని 1 మైనస్ గామా కింద రాసుకుంటాం. k బై 1 మైనస్ గామా ఇంటూ ఇది ఏం చేస్తాం, v4 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కదా, అంటే v1 ఒకసారి v4 ఒకసారి. అంటే v1 అప్లై చేసాం అనుకోండి, v1 పవర్ మైనస్ గామా ప్లస్ 1 ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ గామా కింద రాసుకోవచ్చు, మైనస్ v4 ఇంటూ 1 మైనస్ గామా. ఓకేనా, 1 మైనస్ గామా కింద రాసుకున్నాం. సేమ్ ఇందాక చేసినట్టే కేన్ లోపలికి తీసుకెళ్తాం. కేన్ లోపలికి తీసుకెళ్తే కనుక w4 ఈక్వల్ టు 1 బై 1 మైనస్ గామా, 1 బై 1 మైనస్ గామా, కే లోపలికి తీసుకెళ్తాం కదా, అంటే ఏమవుతుంది, కే ఇంటూ v1 పవర్ 1 మైనస్ గామా మైనస్ కే ఇంటూ v4 పవర్ 1 మైనస్ గామా. ఓకేనా, 1 మైనస్ గామా. ఇప్పుడు ఇక్కడ కే ప్లేస్ లో ఏం రాస్తామంటే ఇక్కడ పీవీ పవర్ గామా కదా, కే ప్లేస్ లో ఏం రాయాలి, పీవీ పవర్ గామా. అంటే అక్కడ రాసుకుంటే ఏమవుతుంది, 1 బై 1 మైనస్ గామా ఇంటూ పీవీ పవర్ గామా v1 పవర్ 1 మైనస్ గామా. అదే కదా, కాబట్టి ఇక్కడ 1 లో ఉంది కాబట్టి ఇది p1 v1 పవర్ గామా రాసుకోవచ్చు. p1 v1 పవర్ గామా మైనస్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే p4 v4 పవర్ గామా v4 1 బై గామా. అంటే ఇక్కడ k ప్లేస్ లో ఏం రాసాము, ఇక్కడ v1 లో ఉంది కాబట్టి p1 v1 పవర్ గామా రాసుకున్నాం. యాక్చువల్గా k అంటే ఏంటి, ఇక్కడ pv పవర్ గామా కదా, సేమ్ అలాగే ఇక్కడ k అంటే ఏంటి, pv పవర్ గామా. ఇక్కడ v4 లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం రాసుకున్నాం అంటే p4 v4 పవర్ గామా రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ సేమ్ కింద చెప్పాను, v1 బేసెస్ ఈక్వల్ కాబట్టి పైన ప్లస్ చేయాలి. సో ఏమవుతుంది, గామా ప్లస్ 1 మైనస్ గామా. సో ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్. సేమ్ అలాగే బేసెస్ ఈక్వల్ ఇక్కడ v4. సో పైన ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, గామా ప్లస్ 1 మైనస్ గామా, ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్. సో ఏమవుతున్నప్పుడు 1 బై 1 మైనస్ గామా ఈక్వల్ టు p1 v1 మైనస్ p4 అవుతుంది. సేమ్ ఫోర్త్ కేసు చేసినట్టే. ఓకేనా, సెకండ్ కేసు చేసినట్టే. అంటే ఏమవుతున్నప్పుడు 1 బై 1 మైనస్ గామా ఇంటూ p1 v1 అంటే rt1 అవుతుంది, rt1 మైనస్ ఇక్కడ p4 v4 అంటే rt2 అవుతుంది, ఫోర్త్ కదా, rt2. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, వన్ బై 1 మైనస్ గామా ఇంటూ r కామన్ తీసుకొచ్చి ఇక్కడ r కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది, t1 మైనస్ t2. అంటే w4 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, r బై 1 మైనస్ గామా ఇంటూ t1 మైనస్ t2. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి w1 వచ్చింది. ఓకే చూడండి, w4 వరకు వచ్చింది. ఓకేనా, దీన్ని యాడ్ చేయడం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.